హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కాళీమాత అమ్మవారి గురించి, ఏ నోట విన్నా కూడా కాళీమాత అమ్మవారి గురించే చెప్తున్నారు కదా. అందుకని నేను కూడా ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది ఏంటి అనేది నా వీడియో ద్వారా అయితే మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా రండి వెళ్దాం లోపలికి. ఇక్కడైతే మీకు పూజ సామాగ్రి అంతా కూడా బయటే అమ్ముతున్నారు. ఇక్కడ కావాల్సిన మనకు పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా బయట అమ్ముతున్నారు. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా షెడ్ అనేది, అదైతే ఒక పెద్ద శ్మశానం అండి. ఆ శ్మశానానికి పక్కనే ఈ అమ్మవారు అయితే ఉన్నారనమాట. ఈ అమ్మవారికి పెద్దగా గుడి అలాంటివి అయితే ఏం లేవండి. ఓన్లీ ఒక చెట్టు కింద మాత్రమే ఈ అమ్మవారు అయితే ఉన్నారు. తీసుకోవాలి భక్తులందరూ కూడా చాలా నమ్మకంతో అయితే ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే తీరుతున్నాయని, ఆ తీరినాక మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నామని ఖచ్చితంగా చెప్తున్నారనమాట. అందుకని ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మన మీద, నా సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా ఉండి, మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.